ఇలా పట్టుకుని ఇలా ఇచ్చాను వాటర్ ఫాల్స్ పిచ్చ క్యాటరీగా ఉంది. మా ఇంటికి వెనకాలే బ్రో వాళ్ళ కోసం ఇదిగో వీటిని ఇలా తయారు చేశాను. వీటిని కడిగి దీంట్లో మనం సర్వ్ చేద్దాం. రాగి జావా. That's the way to eat. He said slowly. Hey Joe. So Joe, they are welcoming us all the families. గైస్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన ఊరికి మన ఇంటికి ఒక కొత్త యూట్యూబర్స్ వచ్చారు. యూట్యూబర్స్ మీకు తెలిసే ఉంటుంది. అరబిక్ అమ్మాయి, ఆంధ్ర అబ్బాయి మన ఊరు వచ్చారు. మెసేజ్ చేయగానే వెంటనే రియాక్ట్ అయ్యి మన ఊరు దాకా వచ్చారు. బ్రోస్ అక్కడ ఆల్రెడీ వీడియో షూట్ చేస్తారు. ఇదిగో తమ్ముడు విలేజ్ అనమాట. సో తమ్ముడు మాకు విలేజ్ చూపిస్తాడు. ఈరోజు ఫుల్ వర్షంలో పార్టీ అనమాట. పార్టీ ఫస్ట్ అయితే ఇంటికి వెళ్దాం. ఇంట్లో చిన్న బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశాను ట్రెడిషనల్ గా. సో ఇంటికి వెళ్ళి ఒక 10 minutes. మేమైతే ఎప్పుడు అరకు బ్రేక్ఫాస్ట్ ట్రై చేయలేదు. సో మేమైతే ఎక్సైటెడ్ గా ఉన్నాం. ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే రండి, ఇంటికి వెళ్ళి మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేద్దాం గైస్. ఇంట్లో చెప్పలేదు. మన ఇంటికి వచ్చేసాం. సో ఇదే మా ఇల్లు. చాలా మంది హోమ్ టూర్ చేయమంటారు కానీ ఏం చేస్తాం, ఇదే హోమ్ టూర్. బ్రో వాళ్ళు వచ్చారు, చూసారు హోమ్. వెచ్చగా ఉందండి. సో బ్రో ఇదే మా హౌస్. బాగుంది. బట్టి ఇల్లు కానీ ఎండాకాలం చల్లగా ఉంటది. మరి శీతాకాలం ఏం చేస్తారు చలికి? చలికి 2-3 రగ్గులు వేసుకోవాలి. లేకపోతే కుంపటి ఉంటుంది, కుంపటి వేసుకొని పక్కన సైడ్. ఓకే, ఇక్కడ ఎక్కడన్నా చిన్నది ఏమైనా పెడతారా? కుంపటి అదే వెచ్చగా ఉంటుంది. ఏమంటారు కూర పేరు? గుమ్మడాకుల కూర. ఓకే, అదే ఒకవేళ పండగ అయితే కొత్త పండగ. ఓకే. సో ట్రైబల్స్ ఇక్కడ దాన్ని ఏమంటారు? మన ఊర్లో అయితే ఏనాయిబా కుండ కూర్చోండి అంటే సడన్ గా రాలేదు, సారీ క్షమించండి. కుండ అంటే గుమ్మడి. ఓకే. కుండ కుచ్చ అంటే కూర. కుచ్చ. What's you said the local language of this tribe? Kunda Kucha. No, the curry name. Kunda Kucha is అవంతా ఏదో మనం వాటర్ ఫాల్ కి వెళ్దాము. సరే అయితే మనం వెళ్దాం. బ్రో వాళ్ళ కోసం అయితే అక్కడ అమ్మ గుమ్మడి ఆకులను తెచ్చింది. సో మన వాళ్ళు ఎప్పుడు ట్రై చేయలేదు కదా బ్రో. ఇది గుమ్మడి ఆకులు కూర అనమాట. అవును, కూర. Just a vegetable. అలా వలచాలన్నమాట. వలసిన తర్వాత పైన తీసేసి లోపలిది మాత్రమే మనం వండుతాం. లోపలిది మాత్రమేనా? సో దాంతో మనం కూర వండుకుంటాం. దీంతో. సో ఇదంతా వేస్ట్ అన్నమాట. అదంతా వేస్ట్ బ్రో. His father is getting angry why you're sending them without drinking anything. Father? Yeah, he's his father. You're thinking his brother? It's his father. That's what I was asking, why you don't have white hair. నాన్నని చూసి ఇంకా హెయిర్ పండలేదేంటి, యంగ్ గానే ఉన్నారని అడుగుతున్నారు బ్రో వాళ్ళు. యంగ్ డాడీ. Thank you, Auntie. మన వాటర్ ఫాల్ కి స్టార్ట్ అయ్యాము బ్రో. ఆ గేట్ నుంచి బయటికి. ఈ మినీ వాటర్ ఫాల్ మా ఇంటికి వెనకాలే. ఒక 10 minutes లో వెళ్ళిపోవచ్చు. ఈరోజు వెదర్ అయితే చాలా బాగుంది. ఇంట్లో వంట చేసేసరికి మనం వాటర్ ఫాల్ని కవర్ చేసి రావచ్చు అనేసి పొద్దున్నే ఈ వాటర్ ఫాల్కి వచ్చాము. గైస్ మన వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. తమ్ముడు చాలా లక్కీ అనమాట. ఈ ప్లేస్లో ఎలాగ వెనక్కి నుంచి ఎలా నడుచుకుంటూ వచ్చేస్తారు. సింపుల్ అండి. పొద్దున్నే ఇలా సమ్మగా ఇలా కూర్చుని రిలాక్స్ అవ్వచ్చు. చుట్టూ మొత్తం నేచర్ బ్యూటిఫుల్. కిందకి దిగుతున్నాము. గైస్ ఇదే మా ఇంటికి వెనకాల ఉన్న ఒక మినీ వాటర్ ఫాల్. ఎలా ఉందో కామెంట్ చేయండి. వాటర్ ఫాల్స్ పిచ్చ క్యాటరీగా ఉంది.
హిడెన్ అంట. సో హిడెన్ గానే వచ్చినాం. మా ఇంటికి వెనకాలే ఇంటి వెనకాలే ఎక్కువ 10 minutes అని చెప్పాడు, కానీ 10 minutes కూడా కాదన్నమాట. జస్ట్ అక్కడి నుంచి ఏమైనా నడుచుకుని వచ్చాం, ఇలా వచ్చాం. అడ్రస్ చెప్పండి. బ్రో వాళ్ళకి ఈ వాటర్ ఫాల్ చాలా బాగా నచ్చింది అన్నారు. ఇంకా గుర్తుగా కొన్ని సెల్ఫీలు తీసుకొని మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయాం. నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేసాం. ఇది మా ఇల్లు దారి, కొంచెం ఇరుగ్గా ఉంటుంది. బ్రో చూసుకోండి, గుద్దుకుంటారు నిన్నట్లాగా. లేట్ అవుతుందనేసి వంట చేస్తారు. మనం వచ్చేసరికి ఈ అంబల్ ప్రిపరేషన్ అంతా అమ్మ వాళ్ళు చేస్తారు. మనం వాటర్ ఫాల్కి వెళ్ళి లేట్ అయ్యాము. ఇక్కడ కలుపుతున్నారు అమ్మ. రాగి జావ అన్నమాట. అవును బ్రో. సో దీంట్లో సాల్ట్ ఏమైనా వేస్తారా? లేదు బ్రో, ఏం బ్రో, ఏం ఇట్స్ స్పూన్. గ్యాస్ ఇదిగో అడ్డాకుల్లో ఇలా రోవానికి ఇప్పుడు దీంట్లోనే సర్వ్ చేద్దాం. حسيته كأنه دروع يعني هذه الأكترية. هو ملح، هو قوية، هذه قوية برشا برشا. فيها الفلفل شوية خايفة منه أنا، لكن موجودة This one is nice. నైస్ అండి, చాలా బాగుంది. ఇట్స్ డెలిషియస్. ట్రై. Yeah, I'm waiting. అన్న వాళ్ళకైతే స్పూన్ ఇచ్చాను, కొత్త కదా, నేను చేయితోనే తినేస్తాను. అండ్ ఇది డైరెక్ట్ గా తాగుతాను. మనం కొత్త వాళ్ళు కాబట్టి అలవాట్లేదు కదా, అందుకే మేము స్పూన్ తో తీసుకుంటాం అనమాట. ఇది తాగడమే. నేను చూస్తాను సౌండ్ చేస్తే తాగాలి బ్రో. సౌండ్ వస్తుంది. ఇలా తినడం వల్ల ఏమవుతుందంటే ఈ లీఫ్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇందాటి నుంచి జస్ట్ రాగ్ అనమాట, కానీ ఇది కాంబినేషన్ అనమాట. భలే ఉంది నిజంగా. స్పెషలీ ఇది కూడా, ఇది కూడా అమ్మగారు చేప ఉంటాడు. Delicious. Wow. హెల్తీ అండి, చాలా హెల్తీ. అందుకే మనోడు ఎంత స్ట్రాంగ్ గా ఉంటాడు. Hey Joy. Hey Joy. Hey Joe. Hey Joe. Joe. Joy, it's a girl. Hey Joe. So Joe, they are welcoming us. All the family is here. This is father. Nice to see you. This is the mother. Hello, Angie. How are you? Thank you so much. So delicious, really. So they give us this delicious, healthy food here of Araku. నెమ్మదిగా ఎంజాయ్ చేసుకుంటూ తినాలి. అలాగే తాగాలి. అలాగే that's the way to eat. He said slowly. What's the name? రాగి జావా. Ragi Java. యూనిక్ బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నందుకు Yeah. మమ్మీ డాడీకి కూడా చాలా థ్యాంక్ యూ. డాడీ అండి, మీరు కంగారు పక్కన మీద మళ్ళీ అన్నయ్య అనుకుంటారు. డాడీ అన్నమాట. We enjoy the food. ఇబ్బంది పడలేదు కదా. No. Perfect. The food. Not Delicious. spicy, delicious, all good. Really, we enjoy it. థ్యాంక్ యూ. Thank you. సో ఇప్పుడు మనం విలేజ్ అంతా చూపించి మనం అలా ఈ సరౌండింగ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాం గైస్. Okay. సో పదండి. Let's go. ఈ విలేజ్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అన్నీ ఇప్పటికీ పెంకుటిల్లులే ఉన్నాయి. పక్కనే కొండ, వాటర్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. పాత ఇల్లు బ్రోకి బాగా నచ్చినట్టుంది. ఇది బ్రో వాళ్ళ కొత్త హౌస్ అరకులో. ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నారు. ఇంత మంచి క్లైమేట్ ని చూస్తూ చూడండి. ఇదిగో వ్యూ కూడా ఉంది. చాలా బాగుంది. సో బ్రో వాళ్ళకి కొన్ని పిక్స్ తీద్దాం, వచ్చినందుకు గుర్తుగా ఉంటుంది కదా. బ్రో వాళ్ళకి హౌస్ అయితే నచ్చింది. ఇక్కడ ఆగి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇంకా ముందుకెళ్దాం. ఎక్స్ప్లోర్ చేద్దాం. Subscribe. కొండ నుంచి కర్రలు. వర్షాకాలం మంట కనుక. అవును, మంట అంటే మనం పొయ్యి వండుకునేటప్పుడు గ్యాస్ అందరూ ఎక్కువ యూజ్ చేయరు. ఉన్నా సరే దీంతో ఎక్కువ తింటారు కదా, వండుకొని తింటారు. బ్రో హౌ ఇస్ ఇట్? Especially view ఇలా వెళ్తుంటే
గాయస్ చుట్టంతా తిరిగి బ్రో వాళ్ళ కోసం ఒక పనస పండు కూడా అరేంజ్ చేశాను. తమ్ముడు వాళ్ళు తీస్తున్నారు. అయ్యో నేను హెల్ప్ చేస్తా. మనం దీన్ని ఇలా తీసుకోవాలి. చూసారు కదా లోపల ఇలా ఉంటుంది. దగ్గరికి రండి. ఇదిగో దీన్ని ఇప్పుడు పడేయాలి. ఏంటా పైన వైట్ వైట్? అది జిగురు. అదే జిగురా? జిగురు అది అంటుకుంటే పోదు. ఓకే ఓకే. I can smell it. Flies are coming, running. మన అరకులో ఉన్న ఆర్గానిక్ జాక్ ఫ్రూట్ ట్రై చేద్దాం. ఇలా జిగురు జిగురుగా ఉంటుందా? ఓకే. సో దీన్ని జిగురు పనసకాయ అంటారా? ఇది బురద. బురద కాజా అంటే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది పండుగ. ఇది చూడండి చీజ్ వస్తుంది. స్టిక్కీగా ఉందండి. వేరేదైతే పీస్లా ఉంటుంది. ఎక్కడైతే కొంచెం ఇది జిడ్డుగా జిగురు బాగుంది. తీగా ఉంది, పదే ఉంది. చెట్టు నుంచి తీసుకుని అలా తినేస్తాం. డెలిషియస్గా ఉంది. ఇప్పుడు ఇలా చట్నీస్ తీసి ఇంకా చాకులు కత్తులు ఏం అవసరం లేదు, చేతులతో చీరేశారు. ఇంకో పనస అయితే కత్తి ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ టైం నేను చూసాను పనసకాయని ఇలా ఇప్పడం. సో నైస్. How was it? Nice. Delicious. Delicious. తీసుకోండి ఇంకా. Take it more. I'll finish this. తమ్ముడు తినర్లే బ్రో, మిమ్మల్ని తినిపించాక ఏం పర్లేదు, అందరు కలిసి తినడమే. తినే నువ్వు కూడా తీసుకో. తినండి బ్రో, రండి. మీరు తినండి బ్రో. తింటున్నావు కదా. తినండి. Delicious. Delicious ఉంది. మా బ్యాక్గ్రౌండ్ మా సీనరీ చూడండి ఎంత బాగుందో. ఫినిషింగ్ ఈ బురద పనసతో చేసాము. ఇంకా స్వీట్గా ఉంటుంది, కొంచెం చెప్పగానే ఉంది. నాకైతే బాగా అనిపిస్తుంది. అవునా? నాకు వచ్చినవి బాగా ఉన్నాయి. సో గైస్ మొత్తం తిరిగి మళ్ళీ లాస్ట్లో ఈ పనస పండుతో ఎండ్ చేద్దామని ఇక్కడ వరకు వచ్చాము. అయితే బ్రో వాళ్ళతో పనస పండు లాస్ట్లో తిన్నాము. ఎలా ఉంది అడుగుదాం. పనస పండు అరకు కేక్ అనమాట, పిచ్చ కేక్ అనమాట. నాకైతే చాలా డెలిషియస్ అనిపించింది. సో తమ్ముడు ట్రై చేశాడు. ఇంకొకటి కోస్తాను అంటున్నాడు, నేనే వద్దన్నాను అనమాట. ఎందుకు వద్దు, ఆల్రెడీ తిన్నాం మేము. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసాం, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇలా తీసుకొచ్చినందుకు. పొద్దున్నే మమ్మీ డాడీకి కష్టపెట్టి మరి ఫుడ్ అన్ని వండించాడు. నైస్ అండి, చాలా లోకల్ గా అంటే భలే ఉంది. మాకైతే చాలా నచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మేము తప్పకుండా వస్తాం, మళ్ళీ కలుస్తాం నిన్ను. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్. మా ఆవిడకి అయితే కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చేతులు బాగాలేదు, ఏం పర్లేదు, అన్ని మామూలే. సో గైస్ చూసారు కదా, అరబిక్ అమ్మాయి ఆంధ్ర అబ్బాయి మన ఊరు వచ్చారు, మన అరకుని లైక్ చేస్తున్నారు. సో చాలా బాగా నచ్చింది అంటున్నారు. సో మీకు కూడా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన వీడియోస్ ఇంకా రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. సో సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్. ఎలా ఉందంటే బాహుబలి ఎక్కుతాడు కదా, కొండ ఎక్కుతాడు కదా, సేమ్ అలా ఉందన్నమాట. వావ్, ఆ ఫాగ్, ఆ క్లౌడ్స్ అన్నీ బాగా ఉంటుంది. ఇంతకీ మా కెమెరామెన్ చూడలేదు కదా మీరు, ఒకసారి కెమెరామెన్ చూపించేద్దాం. మా కెమెరామెన్ చాలా ప్రో అండి. హాయ్ చెప్పే ఒకసారి. మా తమ్ముడే. సో నాకు కెమెరామెన్ ఎవరు లేరు, మా తమ్ముడు తీస్తుంటాడు. చాలా ప్రో అండి, చాలా ప్రొఫెషనల్ అనమాట. మరీ తీస్తున్నాడు, యాంగిల్ ఎలా తీస్తున్నాడు అనమాట. చూడడానికి తమ్ముడు చిన్నగా ఉన్నాడు కూడా సూపర్ స్మార్ట్ అనమాట. కెమెరామెన్ గంగతో, తమ్ముడు నీ పేరేంటి? సిద్ధ్. కెమెరామెన్ సిద్ధుతో జో. సారీ.